ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. కన్యారాశి వారికి ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం. మీ జన్మ నక్షత్రం ఉత్తర 2, 3, 4 పాదాలు కానీ, హస్త 1, 2, 3, 4 పాదాలు కానీ, చిత్త 1, 2 పాదాలు అనేట్లయితే మీ జన్మరాశి కన్యారాశి అవుతుంది. ఈ రాశి వారికి భాగ్యస్థానమందు గురుడు, షష్ఠస్థానమందు శనేశ్వరుడు, సప్తమ జన్మస్థానములందు రాహుకేతువులు సంచార ఫలితంగా ఈ రాశివారికి ఈ నెలలో శుభాశుభ ఫలితాలు సమానంగా ఉన్నాయి. కొందరికి యోగంగా ఉంటుంది, మరికొందరికి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగం చేసే వాళ్ళకి బదిలీలు తప్పకుండా ఉండడానికి అవకాశం ఉంది. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ధనానికి కూడా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంచెం కోపంగా ఉండటం వల్ల కొన్ని సమస్యలు కొని తెచ్చుకుంటారు. అదేవిధంగా బంధుమిత్రులతో కూడా విరోధాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. చికాకు కలిగించేటువంటి సంఘటనలు ఈ నెలలో జరగడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. సంతాన విషయంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. రాజకీయపరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. కోర్టు సమస్యల్లో కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి కన్యారాశి వారు ఈ నెలలో ఎలాంటి పని చేద్దామనుకున్నా కూడా కొంచెం ఆలోచించి చేయడం వల్ల మంచిది. ఇంకా ఈ కన్యారాశి వారికి బాగుండాలంటే ఒక 5 బుధవారాలు విష్ణువాలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి స్వామికి నమస్కారం చేసుకోవడం వల్ల అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. స్వస్తి.